నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. కట్టుదిట్టమైన భద్రతా మధ్య ప్రశాంతంగా కొనసాగిన నీట్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసి బయోమెట్రిక్ మరియు వసతులపై ఆరా తీసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా పాఠశాలల్లో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఈదురుగాలులు, వర్షాలు. పలు ప్రాంతాల్లో రోడ్లపై విరిగిపడ్డ చెట్లు. మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్. పలు ప్రాంతాలలో పరిసరాలను శుభ్రం చేసిన సంస్థ సభ్యులు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ నిజామాబాద్ జిల్లాలో ఆదివారం నీట్ పరీక్షను సాఫీగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేసి నీట్ ఎగ్జామ్ నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించారు. అభ్యర్థుల హాజరు గురించి ఆరా తీశారు. సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా అన్నది గమనించిన కలెక్టర్ వాటి ఫుటేజీల ఆధారంగా నిర్ణీత సమయంలోనే ప్రశ్నాపత్రాలను తెరిచారా లేదా అన్నది నిర్ధారణ చేసుకున్నారు. బయోమెట్రిక్ హాజరు సేకరణలో ఏవైనా ఇబ్బందులు తలెత్తాయా అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కాపీయింగ్, పేపర్ లీక్ అవకాశం లేకుండా పరీక్షా కేంద్రంలోని ఆయా గదుల వద్ద ఏర్పాటు చేసిన జామర్లను, త్రాగునీటి వసతి, ప్రథమ చికిత్సా వసతులతో కూడిన ఏఎన్ఎం బృందాలు అందుబాటులో ఉన్నారా లేదా అని గమనించారు. అభ్యర్థుల అడ్మిట్ కార్డు, ఆధార్ వంటి గుర్తింపు కార్డులతో సరిచూసుకున్న మీదటే మెయిన్ ఎంట్రన్స్ వద్ద ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించడం జరిగిందని పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఎగ్జామ్ హాల్లోకి సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుమతి లేనందున అభ్యర్థులను మెటల్ డిటెక్టర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేశామని అన్నారు. కలెక్టర్ ఆయా పరీక్షా కేంద్రాల్లోని గదులను సందర్శిస్తూ అభ్యర్థులకు అందుబాటులో ఉంచిన సదుపాయాలను గమనించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఎన్టీఏ నిర్దేశించిన నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేస్తూ ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్ష జరిగేలా పర్యవేక్షణ చేయాలని అన్నారు. పరీక్షా సమయం ముగిసేంత వరకు ఎవరు కూడా బయటకు వెళ్లకుండా చూడాలని, ఆన్సర్ షీట్స్, ఎగ్జామ్ మెటీరియల్ స్ట్రాంగ్ రూమ్కు చేరుకునే వరకు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కాగా జిల్లాలో నీట్ పరీక్షకు 86.55% మంది అభ్యర్థులు హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు. మొత్తం 3,459 మంది అభ్యర్థులకు గాను 2,994 మంది పరీక్ష రాయగా 465 మంది గైర్హాజరయ్యారని వివరించారు. జిల్లా యంత్రాంగం ముందస్తుగానే విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా నీటి పరీక్షలు జరిగాయి. కట్టుదిట్టమైన పోలీస్ భద్రత నడుమ ఆయా రూట్ల వారీగా ప్రశ్నాపత్రాలు, ఇతర సామగ్రిని పరీక్షా కేంద్రాలకు తరలించారు. అన్ని కేంద్రాల వద్ద 164 నిషేధాజ్ఞలు అమలు చేస్తూ జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విద్యానగర్ యోగా కమిటీ, పతాంజలి యోగా మిత్రుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పతాంజలి జయరాజ్ ఆధ్వర్యంలో హవన పూజ, యజ్ఞహోమ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం యోగా మాస్టర్ రజనీకాంత్ సూర్య నమస్కారాలు, యోగాసనాలు వేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యోగా మంచి జీవితానికి ఎంతో ముఖ్యమని, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేయటం అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి ప్రకాష్, మనోహర్, రాజేష్, రజనీకాంత్, నరేష్, శ్రీనివాస్, గణేష్, సురేష్, మనోజ్, బాలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంతో పాటు జక్రన్పల్లి మండలంలో జోరు ఈదురుగాలుల వర్షం కారణంగా ప్రధాన రహదారులపై 50 వరకు చెట్లు విరిగిపడ్డాయి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఆర్మూర్ పట్టణం మరియు జక్రన్పల్లి మండలంలో గంటసేపు ఈదురుగాలులు బీభత్సవం సృష్టించాయి. రహదారి పక్కన పెరిగిన చెట్లన్నీ గాలికి నేల కొరగడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. సుమారు 50కి పైగా చెట్లు నేల కొరగడంతో పంచాయతీ సిబ్బంది వాటిని తొలగించారు. గంటసేపు రాకపోకలకు ఇబ్బందులు సైతం తలెత్తడంతో వాహన చోదకులు సైతం రోడ్డుపై పడ్డ చెట్లను తొలగించారు. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడ్డ పరిస్థితి నెలకొంది. ఆర్మూర్ పట్టణంలోని హౌజింగ్ బోర్డ్ కాలనీలో గల ఓపెన్ జిమ్లో మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 59వ వారం స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించి జిమ్ పరిసరాలలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం గంట నినాదంతో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ ఆర్మూర్లో భాగస్వాములు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు కోటేశ్వర్, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు సుంకె నిశాంత్, సుమన్, జాహీర్, ఎల్లయ్య, రాకేష్ తదితరులు ఉన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పార్కు పక్కన ఓపెన్ జిమ్ నందు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరియు
దీంట్లో పేరుకుపోయిన చెత్తను చిముక్కలన్నింటినీ తీసివేయడం జరిగింది, పరిశుభ్రంగా ఉంచడం జరిగింది. సమాజాన్ని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే లక్ష్యంతోనే స్వచ్ఛంద సేవా సంస్థ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఆర్మూర్లో ప్రతి గల్లీ దేవాలయాలు, పార్కులు, బడి ప్రాంగణాలు, ఆఫీస్ ప్రాంగణాలు అన్నింటిలో ఎన్నో ప్రదేశాలలో స్వచ్ఛ భారత్ నిర్వహించి క్లీన్ ఆర్మూర్గా నిర్వహించడానికి చెత్త పేరుకపోతుంటే ఆ పాము 1/2, 2/3 అలాగే పాములు తయారనుకోండి, ఈ ప్రాంతంలో ఎవరు సంచరించే అవకాశం ఉండదు. ఇదే శుభ్రంగా ఉన్నవాడితే ఇలాంటి పాములు కూడా ఏం రావు. కాబట్టి అందరూ కూడా మేము కోరుకున్నది ఒకటే, మన పరిసర ప్రాంతాలని మనం శుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దానికి మేమందరం ఒక సమూహంగా ఒక స్వచ్ఛంద సేవా సంస్థలాగా ఏర్పాటు చేస్తాం. ప్రతి గంట ఆదివారం నాడు 1 గంట అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనికి ఇక్కడ వాకర్స్ అన్నగారులు అందరూ మాకు సహకరించడానికి చాలా చాలా ధన్యవాదాలు. మాకు ఇలాగే ప్రత్యేకంగా సహకరిస్తే మేము ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా చేయడానికి మాకు ఉత్సాహం కలుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఇలాంటి అవకాశం ఇచ్చిన ఈ ప్రముఖులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణానికి చెందిన యోగా మాస్టర్ దత్తు గురుస్వామిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్య జీవితంలో యోగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి నాగేష్ శర్మ, మణికంఠ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు ధనుంజయ్, కార్యదర్శి ఉదయ్, ఉపాధ్యక్షుడు విజయ్, కోశాధికారి సురేష్, ప్రచార కార్యదర్శి గంగమోహన్, సభ్యులు గురుస్వాములు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పేర్కిట్ ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల యోగాసనాలు వేశారు. అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ మాట్లాడుతూ యోగాతో ఎంతో ఆరోగ్యంగా ఉంటామని, విద్యార్థులు చిన్ననాటి నుండే యోగా చేయటం అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో గల హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహించారు. కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొని సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ 166 వారాలుగా ప్రతి శనివారం జర్నలిస్టు కాలనీ హనుమాన్ ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుందని అన్నారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కాలనీవాసులంతా ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ స్ఫూర్తి సేవా సొసైటీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా మాస్టర్ భీమయ్యను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యోగా మాస్టర్ భీమయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలని, యోగాతో శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి సేవా సొసైటీ సభ్యులు తదితరులు ఉన్నారు. భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప ఆధ్యాత్మిక సంపదల్లో యోగా ఒకటని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ స్పష్టం చేశారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగాతో కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా మనిషి వ్యక్తిత్వం, ఆలోచన విధానం, సమాజం, ప్రకృతి మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా బలపరుస్తుందని అన్నారు. ఆధునిక కాలంలో చాలా మంది యోగా అంటే కేవలం ఆసనాలు వేయటం, బరువు తగ్గడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అని భావిస్తున్నారని తెలిపారు. కానీ మనిషి శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమన్వయాన్ని సాధించడమే యోగా అసలు లక్ష్యమని పేర్కొన్నారు. మనిషి సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ మానసిక ప్రశాంతతను కోల్పోతున్నాడని, ఒత్తిడి, ఆందోళన పెరుగుతున్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యోగా ఔషధంలా పనిచేస్తుందని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యోగాను విశ్వవ్యాప్తం చేశారని, ఐక్యరాజ్య సమితి వేదికపై 2014 సెప్టెంబర్ 27న యోగాను అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించాలని ప్రతిపాదించాలని గుర్తు చేశారు. డిసెంబర్ 11న 177 దేశాల మద్దతుతో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని తెలియజేశారు. యోగాకు కులం, మతం, ప్రాంతం అనే భేదాలు లేవని, ప్రతి మనిషి ఆరోగ్యం, శాంతి కోసం రూపొందించిన జీవన విధానమని చెప్పారు. అనంతరం ఆయా శాఖల అధికారులు, సిబ్బంది విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. విద్యార్థులు చేసిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆయుష్ శాఖ ఆఫీసర్ గంగాదాస్, మేరా యువ భారత్ సమన్వయకర్త రమేష్, డివైఎస్ఓ పవన్ కుమార్, యోగా గురువులు ప్రభాకర్, సిద్ధిరాములు, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చల్నడుకుడ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు గంగా జలాభిషేకం, వరదపాశం సమర్పించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో సకాలంలో వర్షాలు కురవాలని, పాడి పంటలు బాగా పండాలని ప్రతి సంవత్సరం గ్రామంలో మారుతి భజన మండలి వారిచే సప్త భజన కార్యక్రమాలు నిర్వహించి మరుసటి రోజు గ్రామ దేవతలకు గోదావరి, గంగా జలాలను గ్రామానికి తీసుకువచ్చి గ్రామ దేవతలకు జలాభిషేకం చేయడం జరుగుతుందని, అనంతరం వరద పాశం సమర్పించుకుంటామని అన్నారు. అదేవిధంగా గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటూ వృద్ధి చెందాలని గ్రామ దేవతలను కోరుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని ప్రతి ఇంటి నుండి పురుషులు, మహిళలు మంగళహారతులు, కలశాలతో గ్రామ దేవతలకు ప్రదక్షిణలు చేసి జలాభిషేకం, వరదపాశం సమర్పించుకోవటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఎనికంతల సంఘం సభ్యులు, వివిధ కుల సంఘాల సభ్యులు, గ్రామ ప్రముఖులు, మహిళలు, భక్తులు తదితరులు ఉన్నారు. ఎనికంతల వారి సమక్షంలో సప్తభజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ కార్యక్రమంలో భాగంగా వరదపాశ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏదైతే పాడి పంటలు సమృద్ధిగా పండాలి, వర్షాలు బాగా కురవాలని చెప్పేసి ఈ రోజు ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న దేవతలకు గంగ నీళ్లు తీసుకొచ్చి, పోచంపాడు నుంచి గంగ నీళ్లు తీసుకొచ్చి దేవుళ్లకు సమర్పించడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ప్రతి ఒక్క మా విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం నుంచి ప్రతి ఒక్కరు బిందె తీసుకొని గంగ నీళ్లు కలిపి సుఖ సంతోషాలతో ఉండాలని, వాళ్ళు అలా ఉండాలి అని అంటే పంటలు బాగా పండాలి. పంటలు బాగా పండాలంటే వర్షాలు బాగా పడితేనే ఇవాళ పంటలు మంచిగా పండి గ్రామంలో ఉన్నటువంటి రైతులంతా, ప్రజలంతా సంతోషమైనటువంటి ఒక జీవితాన్ని ఉండగలుగుతారు. కాబట్టి వర్షాలు చాలా ఆలస్యం అవుతా ఉన్నాయి, వర్షాలు పడట్లేదు. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతలను గంగా నీళ్లు తీసుకొచ్చి ఊర్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి అందరు కలిసి వాళ్ళ ఒక పూజలు చేసి గంగా నీళ్ళన్ని గ్రామంలో దేవతందరికి కూడా సమర్పించి ఒక వర్షాలు బాగా పడినటువంటి ఒక భక్తి శ్రద్ధలతోటి పూజలు చేస్తూ ఇవాళ రైతులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, పంటలు మంచిగా పండాలి అని, వర్షాలు కూడా సమృద్ధిగా పడాలనేటువంటి ఒక భక్తి శ్రద్ధలతో చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలంతా కూడా భక్తి శ్రద్ధతో పాల్గొన్నారు. భగవంతుని మీ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇవాళ గ్రామాలు మంచిగా ఉండాలి, పల్లెలు పచ్చగా ఉండాలి అని అంటే పంటలు మంచిగా వండాలి, వర్షాలు కూడా సమృద్ధిగా పడి గ్రామ ప్రజలందరికీ కూడా ఒక సుభిక్షంగా మంచిగా ఉండేటట్లు చూడాలని ఆ భగవంతుని కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి అన్నపూర్ణగా నిలిపిన రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా నిరాశపరుస్తుందని బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. వేర్పూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మాజీ డీసీసీపీ డైరెక్టర్ మెండోరా మండల అధ్యక్షుడు శేఖర్ రెడ్డి మరియు కమ్మర్పల్లి మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్ మాట్లాడుతూ కేంద్రం నిర్దేశించిన కోటా మేరకే పంటలు కొనుగోలు చేస్తామని, అదనంగా ఒక్క గింజ కూడా కొనబోమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం 70 లక్షల మంది రైతుల భవిష్యత్తుపై మరణ శాసనం రాసినట్టేనని పేర్కొంది. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రైతును కేంద్ర బిందువుగా చేసుకుని మిషన్ కాకతీయ, కాళేశ్వరం, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి తెలంగాణలో వ్యవసాయ విప్లవానికి నాంది పలికిందని గుర్తు చేశారు. రైతుల ఖాతాల్లో నేరుగా 1,00,000 కోట్లకు పైగా జమ చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు పెంపు హామీని విస్మరించిందని, రైతు బీమా ప్రీమియం చెల్లింపుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిందని, యూరియా కొరత సృష్టించి రైతులకు ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించింది. పంటల కొనుగోలులో జాప్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొంది. ఈ మీడియా సమావేశంలో జైడి నాగదర్ రెడ్డి, కల్లెడ ఏలియా, బద్దం నర్సారెడ్డి, రాజా పూర్ణానందం, బద్దం చిన్నారెడ్డి, రేగుల రాములు, సర్పంచ్ మొండి అశోక్, ప్రతాప్ రెడ్డి, డొల్ల రాజేశ్వర్, ఎక్స్-ఎంపీటీసీ రాములు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ప్రకటించడము తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ముంచి రైతులకు మోసం చేసాడు అని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉన్నాం. నిన్న మొన్న మరి రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాలైతేనేమి ఇవాళ తెలంగాణ రైతాంగం గమనిస్తా ఉన్నారు. రైతు బీమా చెల్లించలేక మరి ఇవాళ రైతు బీమా కూడా డబ్బులు వస్తలేవని చెప్పేసి ఆయన పేపర్లో రాస్తా ఉన్నారు. రైతు బంధు అయిపోయింది, రైతు బీమా అయిపోయింది, కరెంటు కోతలతో 10 గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. యూరియాకి వ్యాపు తెచ్చిర్రు, అడ్లు కొనడానికి మొన్నదాకా వడ్లు కొనరు, మనకి ఇబ్బంది పెట్టిండు. ఇవన్నీ చూసినా ఉన్నాం. మరి ఆ రోజు కేసీఆర్ చెప్పిండు, మరి ఇలా ఆమాం కావద్దు, మరి ఆలోచించి ఓటేయండి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆ రోజు చెప్పిండు కరెంటు కాట్ల కలుపుతుంది, రైతు బంద్ చేయాలని చెప్పేసి. మీరు తోడు దొంగలై మరి తెలంగాణ రాష్ట్రాన్ని నట్టెంట ముస్తామంటే కూడా ఇక్కడ ఊరుకోవడానికి వాడు సిద్ధంగా లేడు. ఖచ్చితంగా రైతు పండించిన ప్రతి గింజను కొనాల్సిందే, వరి దుబ్బై కొనాల్సిందే, మొక్కజొన్న కొనాల్సిందే, ప్రతి దానికి కూడా మద్దతు ధర పాటు బోనస్ ధర కూడా ఇవ్వాల్సిందే. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, రేపు వచ్చే ప్రతి పంటలు కనుక మీరు కొనుగోలు చేయకపోతే ఇక్కడ మా రాష్ట్రంలో ఉద్యమం ఇక్కడ బాల్కొండ గడ్డ నుంచి మా బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నుంచి ఉద్యమం చాలు చేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిమ్మల్ని మెడలు వచ్చి
ప్రతి గింజను పోయేదాకా మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున బాల్కొండ నియోజకవర్గ ప్రజల తరఫున మేము మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం మండలంలోని అన్ని గ్రామాలలోని పాఠశాలల్లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా యోగాపై శిక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్, ప్రత్యేక అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణలో యోగా ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా సాధన చేయాలని సూచించారు. బాల్కొండ జ్యోతిబా పూలే క్రీడా మైదానంలో జరిగిన వేడుకల్లో మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో పాల్గొని విద్యార్థులకు సందేశం ఇచ్చారు. సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలంటే సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజ జీవితంలో మనిషి ఎన్నో ఒత్తిళ్లకు గురవుతారని, యోగాతో వాటి నుండి ఉపశమనం పొందవచ్చునని, ప్రతిరోజు యోగా సాధన చేయాలని అన్నారు. యోగా వల్ల అనునిత్యం ఆరోగ్యం అంటూ ఉత్సాహంగా ఉల్లాసంగా తమ పనులు చేసుకోవచ్చని, కావున ప్రతి ఒక్క విద్యార్థి తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకుంటే ఆరోగ్యంగా జీవించడంతో పాటు చదువులో చురుగ్గా రాణిస్తారని అన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక మహాత్మా జ్యోతిబా పూలే ప్రిన్సిపల్ హైమావతి, మండల పీడీ రాజ్ కుమార్, శ్రీనివాస్, శంకర్, వ్యాయామ ఉపాధ్యాయురాలు స్వర్ణలత, సంగీత తదితరులు పాల్గొన్నారు. కాబట్టి గేమ్స్తో పాటు వ్యాయామము అంటే ఇది వస్తుంది. తర్వాత యోగా ద్వారా బ్యాలెన్స్ మైండ్ వస్తుంది. ఫిజికల్ ఫిట్నెస్ గేమ్స్ ద్వారా వస్తే ఈ యొక్క మెంటల్ ఫిట్నెస్ అనేది ఈ రెండింటి కూడా బ్యాలెన్స్ చేస్తే అప్పుడు మనం ఫిజికల్గా మెంటల్గా ఫిట్నెస్ అయినప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. సో ఈ యోగా ద్వారా మనం చూసాం, మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అసలు ఎప్పుడు కూడా ఉత్సాహంగా మరి అహర్నిశలు దేశాభివృద్ధి కొరకు పాటుపడుతున్నారు. తెలుసు కదా. మన ఎంఏ భట్టు రాజేశ్వర్ గారు ఈరోజు యోగా దినోత్సవాన్ని కూడా ఇటు చదువుతో పాటు క్రీడలు, యోగా అన్నది ఫస్ట్ మెంటల్గా, మానసికంగా ఏ విద్యార్థి అయితే సిద్ధంగా ఉంటారో వారి యొక్క చదువు కావచ్చు, వారి యొక్క మెమరీ పవర్ కావచ్చు, ఒక క్రమశిక్షణ, ఇవన్నీ కూడా ఒక ధ్యానము, యోగా ద్వారా మానసికంగా ఫస్ట్ మనం సిద్ధం కావాలి, మెంటల్లీ ప్రిపేర్ కావాలి. మెంటల్లీ ప్రిపేర్ కావాలంటే దానికి యోగా, క్రీడలు అన్నది దోహదపడతాయి. కాబట్టి ఈ రంగాల్ని కూడా ఎల్లప్పుడూ మన మండలంలో ప్రతి పాఠశాలలో జరిగే విధంగా ఈరోజు ఆదివారం అయినప్పటికీ బాల్కొండ మండల కేంద్రంలోని పెద్ద మసీద్ వద్ద ఆదివారం స్థానిక ఎస్ఐ శైలేందర్ కమ్యూనిటీ పోలీసింగ్పై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ప్రజలు సైబర్ నేరాలు, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు, గొలుసు దొంగతనాలు తదితర అంశాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. అన్ని రకాల సహాయాల కోసం వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. మత్తు పదార్థాల నిర్మూలన పట్ల సహకరించాలని అన్నారు. ఏం జరగదని ఓన్లీ గ్యారంటీ ఇయ్యరు. ఒకటి నెక్స్ట్ మరి ఊర్లో జరిగినప్పుడు, యాక్సిడెంట్ జరిగినప్పుడు మరి పోలీసు వాళ్ళ దగ్గర రారా అనేవాడు. యాక్సిడెంట్ అయితే ఇప్పుడు ఊర్లో జరిగింది కదా రాకుండా లేదు. సరే ఇప్పుడు యమధర్మరాజుకి లేకుంటే వాళ్ళకన్నా పై ఉన్న వాళ్ళకు మన ప్రాణాలు తీసే వాళ్ళకి అరే ఊర్లో పడ్డాడు పాపం మనం చంపకుండా వదిలేద్దామని అనుకుంటారా? మన ప్రాణాలు పోవాలన్నా ఏమన్నా ఊళ్ళో పడితే లేదు. వేరే ఓడు నువ్వు మంచిగా పోతున్నావు, పోయి నువ్వు మంచి ఇమాన్దారి మనిషి ఉన్నావు, మంచిగా డిసిప్లిన్ మనిషి ఉన్నావు, రోడ్ సేఫ్టీ పాటిస్తున్నావు పోతున్నావు. వచ్చేటోడు ఉంటాడు కదా ఆడు పాపం లోకలోడు మంచిగా నిదానంగా పోతున్నాడు అని గుద్దొద్దని గుద్దకుండా లోకల్ ఆడిచ్చాడే వాడి వెళ్ళిపోతాడా? అది ఉంటుందా? ఉండదు. అర్థమైంది నాకు ఆచారం మంచిది. కమర్పల్లి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీ విద్యా సాయి హై స్కూల్ ఆవరణలో యోగా డేను నిర్వహించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి మాట్లాడుతూ జూన్ 21 యోగా డే సందర్భంగా యోగా నిర్వహించడం జరిగిందని, యోగా చేయటం వల్ల శారీరక మానసిక వ్యాధులు దూరం అవుతామే కాకుండా విద్యార్థులకు చిన్న వయసు నుండే యోగా చేయటం నేర్చుకోవాలని అన్నారు. మానవుడికి మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయం యోగా చేయండి, ఆరోగ్యంగా జీవించండి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి, హెచ్ఎం మంద శ్రీనివాస్, అకాడమిక్ కోఆర్డినేటర్ నవీన్, ఇన్ఛార్జి పవన్ కుమార్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నందిపేట్ గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం ఆవరణలో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
హోమియోపతి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని యోగాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా యోగా గురువులు నాగార్జున, అన్నపూర్ణ పాల్గొన్న వీరికి వివిధ యోగాసనాలు, ప్రాణాయామ విధానాలను ప్రదర్శించి వాటి ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగం చేసుకోవటం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని సూచించారు. యోగా గురువు నాగార్జున మాట్లాడుతూ ఆధునిక జీవన శైలిలో పెరుగుతున్న ఒత్తిడిని అధిగమించేందుకు యోగా ఉత్తమ మార్గం పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నిత్యం యోగాభ్యాసం చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చునని తెలిపారు. డాక్టర్ ప్రవీణ మాట్లాడుతూ యోగా ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని, సమాజంలో ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. దేశాలన్నిటికీ భారతదేశం ఇచ్చిన గొప్ప వరం ఏదైనా ఉంది అంటే అది మన యోగా. సో యోగా కూడా ప్రకృతితో ముడిపడింది. మరి ఈ రోజు ఏంటి ఆ ప్రకృతి పరంగా ఉన్న, వెదర్ పరంగా ఉన్న చేంజెస్ అంటే లాంగెస్ట్ డే ఇన్ ద ఇయర్, అంటే 365 రోజులలో డే టైం పగలు ఎక్కువగా ఉండే రోజు ఏది అంటే ఈ రోజు. అంటే పొద్దునే తెల్లవారని తొందరగా ఉంటుంది, చీకటి పడటం కూడా చాలా లేట్గా ఉంటుంది. అఫ్కోర్స్ మన సమ్మర్ స్టార్టింగ్ అంటే చూస్తూ ఉంటారు, డే టైం ఎక్కువగా ఉంటుంది. ఆ డే టైం ఎక్కువగా ఉంటే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రశాంతంగా కొనసాగిన నీట్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసి బయోమెట్రిక్ మరియు వసతులపై ఆరా తీసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా పాఠశాలల్లో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఈదురుగాలులు, వర్షాలు, పలు ప్రాంతాల్లో రోడ్లపై విరిగిపడ్డ చెట్లు. మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్, పలు ప్రాంతాలలో పరిసరాలను శుభ్రం చేసిన సంస్థ సభ్యులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.